విన్నారుగా, మీ ముద్దుల కోడళ్ళు నాకు ఫైన్ వేద్దామనుకొని మీకు ఫైన్ వేసేశారు. మీరు చెప్పిన ధరలకే నేను కూడా అవే ఫాలో అవుతానండి. ఒక్కొక్క బట్ట 2000 చొప్పున చెల్లించండి. అలాగే నా వాటాలోకి ముగ్గురు వచ్చినందుకు మరో 3000 ఇచ్చుకోండి. నాకు బొక్క పెట్టారు కదే మిమ్మల్ని. తప్పు చేసినందుకు మధుకు ఫైను, నా బట్టలు మార్చినందుకు నాకు ఫైను కట్టండి. లేదంటే ఓ నెల రోజుల ఫుడ్ కట్టు. హలో, డబ్బులు అక్కడ వసూలు చేసుకో. మధు మధు సారీ మధు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యం. ఈ ఒక్కసారికి క్షమించవా? అవును మధు, చీరకు మరి 2000 కాకుండా ఒక 4000 5000 వేస్తే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. 2000 కంటే 4000 చాలా ఎక్కువే. అవును కదా. అయ్యో, అయినా అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నేను వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయాలండి, ఏబీసీడీ చాలండి. అమ్మా, ఏంటి కౌసు అలా చూస్తున్నావు? నా డాన్స్ చూసి మైండ్ బ్లాక్ అయిందా? టవల్ కట్టుకున్న ప్రభుదేవాని, పొట్ట పెంచిన లారెన్స్ ని చూసినట్టుందా? మాట్లాడవేంటి కౌసు? నా డాన్స్ ఎలా ఉంది? కౌసు, నా డాన్స్ అంత చండాలంగా ఉందా? వైక్ వైక్ అని పరిగెత్తింది, ఇంతకు స్పృహలా ఉందా? కళ్ళు తిరిగి పడిపోయిందా? కౌసు కౌసు, సారీ కౌసు, నువ్వు ఇలా కక్కుంటావని తెలుసుంటే పొరపాటును డాన్స్ చేసేవాడినే కాదు. ఇంకెప్పుడు టవల్తో కాదు కాదు టవల్ లేకుండా కూడా డాన్స్ చేయను. అయ్యయ్యో, నేను వాంతి చేసుకుంది మీ డాన్స్ చూసి కాదండి. మరి నా టవల్ చూసా? అయితే తిప్పేస్తా. అంత పని చేయకండి, పుణ్యం ఉంటుంది మీకు. సరే, ఇంతకు వాంతులు ఎందుకైనట్టు? ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. వాంతులైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాంతులు ఇవ్వడం ఏంటి? ఆ డాక్టర్ అంత చండాలంగా ఉందా? అయ్యో, నేను చెప్పేది వినరా? ఇంకో 100 చెవులు తలకు తగిలించుకొని వింటాను, చెప్పు. నిన్నటి నుంచి నాకు ఒకటే వాంతులు, పైగా పులుపు తినాలనిపిస్తోంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. పులుపు తినాలనిపిస్తే మార్కెట్ కదా వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? కొంప తీసి డాక్టర్ ట్రీట్మెంట్ ఆపేసి మామిడికాయలు చింతకాయలు అమ్ముతుందా? మీ బొంద అమ్ముతుంది. ఆ రైట్స్ నేను ఎవరికి అమ్మలేదే, ఆవిడెలా అమ్ముతుంది? అబ్బా, మీకు దండం పెడతాను, నన్ను చెప్పనివ్వండి. ఓకే, కుమ్మే. నేను నెల తప్పానండి. పర్వాలేదు, నేను 3 ఏళ్ళు డిగ్రీయే తప్పాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు నెలేగా తప్పింది, ఇప్పుడైనా పెళ్లి ముందేమని తప్పావా? అమ్మా, ఏంటి కౌసి ఇలా కొట్టావు? మరి లేకపోతే ఎవరైనా పెళ్ళయ్యాకే నెల తప్పుతారు, పెళ్లికి ముందు ఎలా తప్పుతారు? అంటే
నేను పెళ్లికి ముందు 3 ఏళ్ళు డిగ్రీ తప్పా కదా, నువ్వు కూడా అలాగే తప్పేవోమోనని కన్ఫ్యూజ్ అయ్యా. మీ బొంద, మీకు బూర బుగ్గలు తప్ప కొంచెం కూడా బుర్ర లేదు. నేను అమ్మనయ్యానండి. ఓ రియల్లీ? నిన్నే డాక్టర్ గారు చెప్పారు. మరి నేను నాన్నని ఎప్పుడు అవుతానని చెప్పారా? అంటే నా ఉద్దేశం పిల్లాడు పుట్టాక తండ్రిని అవుతానా లేక నీతో పాటే తండ్రిని అవుతానా? నేను తల్లినైతే మీరు తండ్రి అయినట్టే కదండి. కరెక్ట్. నేను నెల తప్పాను. చీచి, మీరు నెల తప్పడం ఏంటండి? నువ్వు నెల తప్పి తల్లినయ్యావు. అవును. మరి నేను నెల తప్పకుండా తండ్రిని ఎలా అవుతాను? మీ తలకాయ ఎవరైనా వింటే నవ్విపోతారు. అలాగే. అవును, రేపటి నుంచి నువ్వు భోజనంతో పాటు టవల్ కూడా తిను. టవల్ ఎందుకని? కడుపులో ఉన్న బిడ్డ ఇప్పటి నుంచే టవల్ కట్టుకోవడం అలవాటు చేసుకుంటాడని. అయ్యో దేవుడా, ఇంత బుర్ర తక్కువ భర్తనిచ్చావేంటయ్యా? అయ్యో. సర్లే, అర్జెంట్ గా వెళ్ళి మీ అమ్మకి శుభవార్త చెప్దాం పదా. ఎందుకు? మన పెళ్లికి ఇస్తానన్న ప్యాంటు ఇప్పటికైనా ఇస్తాదేమో తెలుసుకుందాం పదా. మీ దురాశ కాకపోతే మా అమ్మ ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తుందేమో కానీ పైసలు మాత్రం ఇవ్వదండి. అల్లుడికి ఇవ్వకపోవచ్చు, కానీ అమ్మమ్మైన విషయం చెప్తే ఈ పాప కోసమైనా ఇస్తదేమో అని ఒక చిన్న ఆశ. వెళ్దాం పదా. పదండి. ఏమండి, గీతను చూసారా? గీత ఎప్పుడో కాలేజీలో చూసా. కత్తిలాగుండే తెలుసా? చాలండి, ఆపండి. మీకు నేను తప్ప అందరూ కత్తులే. నేనన్నది ఆ గీతని కాదు, ఈ గీతని. ఈ గీత? అవును, గీత ఇంటి మధ్యలో గీసారేంటి? ఇంటిని 2 ముక్కలు చేసుంటారండి. ముక్కలు ఎలా చేశారు? బాగానే ఉందిగా. నా ఉద్దేశం 2 వాటాలు చేశారు అని. అదే అయి ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అమ్మా, అమ్మా, సిస్టర్, సిస్టర్. అమ్మా, వదినా. హే కౌసల్య, హే ఆ మధు ఇంటికి ఎందుకు వెళ్ళావే? మన ఇంటికి వచ్చాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళారేంటన్నయ్య? మన ఇంటికి రండి. ఓహో, మేమనుకున్నదే నిజమైందన్నమాట. ఇంటిని 2 వాటాలు చేసి చెరో వైపు ఉంటున్నారా? వాటాలు నేను చేయలేదు తల్లి, ఆవిడ గారే చేశారు. చేసింది నేనైనా, చేసేలా ప్రవర్తించింది మాత్రం ఆవిడ గారే వదినా. అందుకే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిదని ఇలా చేశాను. చాలా మంచి పని చేశావు సిస్టర్. ఇప్పుడే మన ఇంటికి వచ్చేస్తా. బాయ్ అత్తయ్య గారు, వెళ్ళి మీ కూతుర్ని పంపిస్తా. అలాగే, అక్కడ అందరిని అడిగానని చెప్పండి. నువ్వు ఇక్కడున్నావా? మీ అమ్మ ఏడుపు ముఖంతో ఎదురు చూస్తుంది. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగా, ఇప్పుడే వెళ్తానండి. వస్తాను మధు. అలాగే వదినా. గీత దాటేటప్పుడు జాగ్రత్త. లతక్కని, శిరీషక్కని, అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. 10 అడుగులు వేయడానికి ఫారెన్ వెళ్ళట్టు బిల్డప్ ఇస్తున్నావే. సార్లే. అవును, ఇంత సడన్ గా వచ్చారు, ఏంటి విషయం? నువ్వు అబ్బా, నాకు సిగ్గేస్తుందమ్మా. ఏమండి, మీరు చెప్పండి. మీరు ఆ అమ్మ కాబోతున్నారు అత్తయ్య గారు. అమ్మనా? నేనా? చిచి, అమ్మ కాదమ్మా, అమ్మమ్మవి కాబోతున్నావు. ఏయ్ నీ బొందనే, నేను అమ్మమ్మను కాదే, నానమ్మను కాబోతున్నాను. నాన్నమ్మ అంటే పుట్టబోయే బిడ్డకి అది తండ్రి, నేను తల్లినా? మీరు నా కూతురునిచ్చి చేశారా, కొడుకునిచ్చి చేశారా? అయ్యో, ఏంటా పిచ్చివాగుడు? అక్షరాల ఆడపిల్లనిచ్చి చేశాను. అప్పుడు మీరు అమ్మమ్మ అవుతారు, నానమ్మ ఎలా అవుతారు? అయ్యో, బుర్ర లేకుండా మాట్లాడకయ్యా. మధు తల్లైతే నేను నానమ్మనవ్వక అమ్మమ్మనవుతానా? మేం శుభవార్త చెప్దామని వస్తే మీరే మాకు చెప్పారు. ఎనీహౌ,
కంగ్రాట్స్ సిస్టర్. థ్యాంక్స్ అన్నయ్య. కంగ్రాట్స్ చెప్పేంత గొప్ప విషయం కాదులే అన్నయ్య. ఇంతకీ మీరు చెప్పాలని వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి? నాకు సిగ్గేస్తుంది, నువ్వు చెప్పుకోసు. మధు, ఆయన తండ్రి కాబోతున్నారు. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్. ఏంటి థ్యాంక్ యూ? నా కూతురు తల్లవ్వకుండా నువ్వు మాత్రమే తండ్రి అవుతున్నావంటే పిల్లల కోసం నువ్వెక్కడ సెకండ్ సైడ్ పెట్టే ఉంటావు. నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అమ్మా ఆవేశపడికే, నేనే తల్లినయ్యాను. కూతురు తల్లవుతుంటే ఆనందపడాలి కానీ మీరేంటి మీ ఆస్తులంతా పోగొట్టుకున్నట్టు అలా ఏడుపు మొహం పెట్టారు? పోయేది నా ఆస్తి కాదు, వీళ్ళ ఆస్తి. మా ఆస్తి పోవడం ఏంటమ్మా? మరి అమ్మ అవ్వడం అంటే మీ ఆయన టవల్ కట్టుకున్నంత తేలికనుకున్నావా? నేను తేలిగ్గా టవల్ కట్టుకుంటున్నానని నీకెవరు చెప్పారు? కట్టేటప్పుడు ఎన్ని జారిపోయాయో, ఎన్ని చిరిగిపోయాయో, ఎంత కష్టపడతానో మీకేం తెలుసు? మీకేం తెలుసు? హెచ్చి, మీ టవల్ స్టోరీ ఆపండి. అమ్మా నువ్వు చెప్పమ్మా. చెప్పడానికి ఏముంది? నెల తప్పిన దగ్గర నుంచి కాన్పు అయ్యేదాకా డాక్టర్ల ఫీజులని, మందులని వేలకు వేలు ఖర్చు అవుతాయా? అవుతాయి. బిడ్డ పుట్టాక బారసాలని, నామకరణమని, అన్నప్రాసన, పుట్టెంటుకలు తీయాలి, పుట్టినరోజని ఫంక్షన్ల మీద ఫంక్షన్లు చెయ్యాలా? చెయ్యాలి. మరి పెద్దయ్యాక బట్టలని, చదువులని, ఆటలని, సినిమాలని, చిరుతిండ్లని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలా? పెట్టాలి. వీటన్నిటికీ కనీసం ఓ 10 లక్షలైనా అవుతాయి. అవుతాయి. అప్పుడు ఆస్తులు అమ్ముకోవాలా లేదా? ఎందుకు? మొదటి కాన్పు పుట్టింటి వాళ్ళు చేసుకోవడం మన సాంప్రదాయం కదా. సాంప్రదాయము లేదు, చట్టుబండా లేదు. నేను కనమన్నప్పుడు కంటేనే ఖర్చులన్నీ భరిస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు కంటే నేనెలా ఇస్తాను? అయినా అవును, మీకేం వయసు మించిపోయిందే? ఓ 10 ఏళ్ల తర్వాత కనండి. ఏంటి కనేది కలలా? ఇప్పటికే 30 దాటాయి. ఇంకో 10 ఏళ్ళు దాటితే పెన్షన్ తీసుకోవడం తప్ప పిల్లలు కనడం ఉండవు. బాగా చెప్పారన్నయ్య. పిసినారి వాళ్ళకి ఏం తెలుసు పిల్లల విలువ? వదిన మొదటిసారి తల్లి కాబోతుంది కాబట్టి ఖర్చులు మొత్తం ఆవిడ పెట్టుకోవాల్సిందే. అవును. కుదరదు. ఏ ఎందుకు కుదరదు? మీరు ఆవిడకి తల్లి కాదా? ఆవిడ మీ కూతురు కాదా? కాన్పు చేయాల్సిన బాధ్యత మీది కాదా? అమ్మో, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకపోతే ఈ కాన్పుల ఖర్చన్నీ నా మీద పడేటట్టున్నాయి. అదే ఆడపిల్లకి మొదటి కాన్పు పుట్టింటి వాళ్లే చెయ్యాలమ్మా. కాకపోతే చిన్న చిక్కుంది. ఏంటమ్మా అది? మన ఇంటి ఆచారం ప్రకారం ఆడపిల్లకి 5వ కాన్పు వరకు పుట్టింటి వాళ్ళు ఖర్చు పెట్టకూడదమ్మా. పెడితే ఏమవుతుంది? పురిట్లో బిడ్డ పురిట్లోనే పైకి పోతుంది. అర్థమైంది. నీ దిక్కుమాల డబ్బుల కోసం నా బిడ్డను వదులుకోలేదు. నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. పద కౌసు. ఆగండి అన్నయ్య. ఆడపిల్ల తొలిచురుతో ఎంతో ఆశతో ఆనందంతో పుట్టింటికొస్తే నిండు మనసుతో ఆశీర్వదించి పసుపు కుంకుమలతో పంపించాలి. కానీ ఆ ఇంట్లో అంత గొప్ప మనసున్న వాళ్ళు లేరన్నయ్యా. కానీ ఈ ఇంట్లో ఉన్నారు. ఇక నుంచి వదినకి ఇదే పుట్టిల్లనుకోండి. వదినకి అన్ని ఖర్చులని నేనే పెడతాను. దగ్గరుండి నేనే కాన్పు జరిపిస్తాను. పండంటి మేనల్లుని తెచ్చి మీ చేతిలో పెడతాను. థ్యాంక్స్ మధు. కన్న తల్లి డబ్బు కోసం నన్ను తల్లినే కావద్దు అంది. కానీ ఏ తల్లి కన్న బిడ్డవో నాకు తల్లిని అవుతాను అంటున్నావు. నీ ప్రేమకి, నీ గొప్ప మనసుకి
నిండు నూరేళ్లు చల్లగా ఉండమని కోరుకోవటం తప్ప ఏమీ ఇవ్వలేకపోతున్నాను మధు. 6 నెలలు ఆగాక మేనల్లు నువ్వు చాలు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను, ఇద్దరం చెకప్ చేయించుకుందాం. పదదినా రండి. నిన్నటిదాకా మనుషులు చచ్చిపోయి మళ్ళీ మనిషిగానే పుడతారనుకున్నా, కానీ ఈ రోజే తెలిసింది ఏమని? ఆ అడ్డగాడిదలు చచ్చిపోయి ఆడవాళ్ళుగా పుడతారని. ఏయ్! హలో హలో, ఎందుకురా ఎదవ జన్మ? దేంట్లోనూ దూకి చావచ్చుగా. చచ్చిపో, ఏయ్! చచ్చిపోరా, చచ్చిపో. నా బాధ మీకు ఇప్పుడు అర్థం అవుతురా? పిల్లలు పుట్టి ఈ ఆస్తి మొత్తం హారత కర్పూరంలా ఆరిపోతే అప్పుడు అర్థం అవుతుందిరా ఈ అనసూయ ఎందుకు చెప్పిందో. ఇదేంటప్పా, ఆటల్లో గీత గీసినట్టు నట్టింట్లో గీత గీశారు. మనం ఇటు వెళ్ళాలా? ఓ అమ్మో, ఇప్పుడు అటు వెళ్ళాలా? ఇక్కడే ఉండాలా? ఏదైతే ఉంది, మనం ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళమేగా. అనసూయదేవి గారు, అనసూయదేవి గారు, అనసూయదేవి గారు. ఏంటి? అమ్మా, మీకు పోస్ట్ వచ్చిందండి. నాకు పోస్ట్ అయితే మా ఇంటికి రావాలి గాని ఆవిడింటికి ఎందుకు వెళ్ళావు? ఇది మీ ఇల్లే కదండి. ఇల్లు నాదే, నువ్వు నిలబడ్డ వాట ఆవిడిది. ఓహో, ఈ గీత వెనక ఉన్న స్టోరీ అదే. అర్థమైందండి, నేను అట్టే వస్తానమ్మా. ఆగండి. ఆవిడకి లెటర్ ఇవ్వడానికి నా వాటలోకి వచ్చారు. మళ్ళీ ఆవిడ వాటలోకి వెళ్ళాలంటే నాకు ఫైన్ కట్టాలి. ఫైనా? నేనా? ఏయ్, అతనెందుకు ఫైన్ కట్టాలి? అతను నా మనిషి కాదు కదా. కానీ అతని చేతిలో ఉన్న పోస్ట్ మీదే కదా. అంటే ఆఖరికి మా అత్తయ్య గారికి వచ్చిన పోస్ట్ కూడా ఫైన్ వేస్తావా? వద్దంటే చెప్పండి, ఆ పోస్ట్ నేనే ఉంచుకుంటాను. ఒక్క నిమిషం. ఏయ్, ఆ పోస్ట్ ఎవడు పంపించాడు? ఎవరో కొప్పులు అప్పారావు అంటండి. ఓ, కొప్పిగాడా? వాడికి అప్పులు చేయడం తప్ప తిప్పలు పడి అప్పు తీర్చడం తెలీదు. పోయిన నెల కూడా వడ్డీ కట్టలేదు, పోయిన నెల రాసినట్టే ఈ నెల కూడా కట్టలేకపోతున్నాను అమ్మగారు అని రాసుంటాడు. రాశాడు గాని పైన స్టాంపులు అంటించడం మర్చిపోయాడమ్మా. పర్వాలేదు, తర్వాత మేము అంటించుకుంటాంలే. ఏంటి అంటించుకుని రావటాయి పచ్చడి? స్టాంపు లేకపోతే ఆ డబ్బులు మనమే ఇవ్వాలి. అవును మేడం, ఆ స్టాంపులన్నిటికీ కలిపి 50 రూపాయలు అవుతుంది. అది ఇస్తే నేను వెళ్ళిపోతానండి. నువ్వెవరి వాటాలోకి వచ్చా? ఈ మేడం గారి వాటాలోకి. మరి నన్ను అడుగుతావేంటమ్మా? పోస్ట్ వచ్చింది మీకైతే మిమ్మల్ని అడగక నన్ను అడుగుతారా? పోస్ట్ వచ్చింది నాకైనా వాడొచ్చింది నీ వాటాలోకి, కాబట్టి నువ్వే తీసుకోవాలి. నాకు గాని ఆ పోస్ట్ గాని ఎలాంటి సంబంధము లేదు. అమ్మా, ఈ వాటాల గొడవ నాకు అర్థం కావట్లేదు కానీ మీ ఇద్దరిలో ఈ పోస్ట్ ఎవరు తీసుకున్నారో అది చెప్పండి ముందు. ఆవిడ వద్దు అన్నారు కదా, నాకు వద్దు, వెళ్ళండి. కర్మ కర్మ. ఆగండి. ఇందులో ఏముంది? ఇందులో ఏదో విలువైంది అనుకుంటానమ్మా. సరే, 50 ఇస్తాను, నాకు ఇవ్వండి. అలాగే ఇస్తానమ్మా. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునే, అది వాడితో ఏం మాట్లాడుంటుంది? మా అత్త చెత్త మొహంది, బాడీ ఎక్కువ బుర్ర తక్కువ ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? నేనన్నది కాదక్క, అవ్వదు. చంపుతా చెత్త మొహాలారా. వెళ్ళండి. ఏమదృష్టం, ఏమదృష్టం! ఆ కొప్పుల అప్పారావు గారు అక్షరాల 1,00,000 రూపాయల చెక్కు పంపించారు.
లక్ష అమ్మో 1,00,000 రూపాయల చెక్కే లక్ష అయ్యో అవునత్తయ్య గారు, పాపం మీ అప్పు వడ్డీతో సహా 1,00,000 రూపాయలైందంట కదా. తను రావడానికి కుదరలేదంట, అందుకే చెక్ పంపించారు. అయ్యో దేవుడా, నన్నిలా ఇరికించావా తండ్రి. అమ్మ మధు ఆ చెక్కిలా ఇవ్వమ్మా. అలాగే తీసుకోండి. అవును, ఇది ఇవ్వాలంటే నేను మీ వాటలోకి రావాలి, లేదా మీరు నా వాటలోకి రావాలి. నో, రెండిటికి నేను ఒప్పుకోను. మరి చెక్కిలా ఇస్తావమ్మా? అందుకే ఇవ్వను. నా దగ్గరే భద్రంగా ఉంచుకుంటాను. నీ దగ్గర ఉంచుకుంటావా? దాచుకోవడానికి అది దేవుడి బుక్కు కాదమ్మా, దేవుడు పంపించిన చెక్కు. అది ఎందుకు ఉపయోగపడదమ్మా అని ఎవరన్నారండి? నేను మనసు పెడితే బంగారంలా ఉపయోగపడుతుంది. ఎలా?